కోర్టు బెంచ్ మీద సీనియర్ జడ్జి గారు మాట్లాడిన మాటలను కూడా వక్రీకరించి మాట్లాడే విధంగా వైసీపీ ప్రభుత్వం సాక్షి మీడియాలో వార్తలు ప్రచురించడం, అలాగే సాక్షి పేపర్లో ముద్రించడం దుర్మార్గమైనటువంటి చర్య. ఇది ఏజీపీగా పొన్నవోలు సుధాకర్ రెడ్డిని ఏదైతే ఇతను ఏజీపీగా కన్నా వైసీపీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని వైసీపీ పార్టీ నాయకుడిగా మాట్లాడుతున్న ఏజీపీని, ఆ ఏజీని ఇవాళ విలువలు, ఆ పోస్టుకున్నటువంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్, ఆ పోస్టుకున్నటువంటి విలువని దిగజారుస్తూ ఉంది వైసీపీ ప్రభుత్వం. చాలామంది మేధావులు చేశారు, చాలామంది సీనియర్ అడ్వకేట్సు వాళ్ళు నిర్వహించినటువంటి పదవులకి ఇవాళ వైసీపీ కుల పిచ్చితో మాట్లాడుతున్నారు, పార్టీ పిచ్చితో మాట్లాడుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి పిచ్చితో మాట్లాడుతున్నారు. మేము అడుగుతా ఉన్నాం, స్కిల్ డెవలప్మెంట్ కేసులో హైకోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీరు ఎప్పుడు ఈ కేసు రిజిస్టర్ చేశారు? సిఐడి కానీ, ఏఐజీ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి తరపున మాట్లాడే పెంపుడు కుక్కలు కానీ ఏం మాట్లాడుతున్నారు? ఏ రోజైనా ఇగో మీ పత్రికలో సాక్షి, జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక అయినటువంటి సాక్షిలో 3,300 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేసారు, లూటీ అనేసారు, చంద్రబాబు అనేసారు. సొంత పార్టీ పత్రిక జగన్మోహన్ రెడ్డి వైసీపీ పత్రిక సాక్షిలో ఇష్టారీతిన తమ సొంత పత్రిక ఏమి రాసుకున్నా చెల్లుద్ది అనే విధంగా 3,300 కోట్లు అన్నారు. మళ్ళీ ఇదే దాంట్లో తర్వాత 317 కోట్లు అన్నారు. ఇవాళ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా 317 కోట్లు అన్నాడు. ఏది నిజం? దీంట్లో ఏది నిజమో పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పే ధైర్యం ఉందా? ఇదిగో నీ సాక్షి పత్రిక, నీ యజమాని జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక 3,300 కోట్లు రాసింది మొదటి రోజున. తర్వాత 317 కోట్లు అన్నావు. ఇవాళ కూడా నువ్వు మాట్లాడుతున్నావు 317 కోట్లని. ఇదే సాక్షి పత్రిక కోర్టుకు ఆధారాలు సబ్మిట్ చేసేటప్పటికి 27 కోట్లు టీడీపీ పార్టీలోకి నిధులు వెళ్ళినాయి. 3,300 కోట్ల నుంచి 27 కోట్లకు దిగజారిపోయారు. 27 రూపాయలు అవినీతి జరగనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో సంబంధం లేనటువంటి వ్యక్తిని, చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా ఆ కేసులో ఇరికిచ్చి దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈ డ్రామా చూస్తున్నాం. ఈ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కేసుని సిఐడి అధికారుల చేత, పార్టీ అధికార ప్రతినిధుల చేత, పార్టీ అధికార ప్రతినిధిగా ప్రవర్తిస్తున్నటువంటి పొన్నవోలు లాంటి వాడి చేత నోటుకొచ్చినట్టు సాక్షిలో, మీడియాలో, ఛానల్స్లో, సొంత పేపర్లో స్టేట్మెంట్లు ఇప్పించి కోర్టుకి ఎందుకు మీరు ఆధారాలు చూపించలేకపోయారు? 20 నెలలుగా మీరు అన్నటువంటి 3,300 కోట్లు అన్నారు, ఏమైపోయినాయి? చూపించారా? పోనీ తర్వాత మీరే మాట మార్చి 317 కోట్లు అన్నారు, చూపించారా? ఆఖరికి సుప్రీంకోర్టులో 17A మీద స్క్వాష్ చేశాం. ప్రభుత్వ ధనాన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు అడ్వకేట్లను పెట్టారు, సీనియర్ కౌన్సిల్స్ని. పోనీ సుప్రీంకోర్టులోనే మీరేమైనా చూపించగలిగారా? 3,300 అంది మీరే, 317 అంది మీరే, లాస్ట్కి 27 కోట్లు పార్టీ ఖాతాలోకి వెళ్ళి అని చెప్పి అన్నారు. దీన్నన్నా నిరూపించారా అని అడుగుతా ఉన్నా ఈ సన్నాసుల్ని. దీన్నన్నా ఎందుకు ఈ ఫేక్ న్యూస్ని సొంత పత్రిక జగన్మోహన్ రెడ్డి పత్రిక సాక్షి పేపర్లో రోజుకు ఒక కథనాలు ఇప్పిస్తా ఉన్నారు? సుప్రీంకోర్టులో 2 సీనియర్ జడ్జెస్ ఉంటే ఒక సీనియర్ జడ్జి గారు క్లియర్గా 17A దీనికి వర్తిస్తుంది, ఈ కేసులో 17A ఉంది అని దానికి సంబంధించినటువంటి పాయింట్స్ని ఎప్పుడెప్పుడు ఏ విధంగా 2018లో ఒక ఏసీబీకి అందిన లేఖ ద్వారా దర్యాప్తుకి చేయండి అని ఒక విజ్ఞప్తిని మీరు కేసు కింద తీసుకున్నారా? లేకపోతే చేసిన ఆరోపణలకి అధికారిక విధులకు సంబంధించినవా లేక వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేసినవా అని నిర్ణయించేటప్పుడు మాత్రమే 17A చట్టం వర్తింపచేయాలనే వాదన
దాని దర్యాప్తు అధికారి కానీ ఈ రకమైనటువంటి ప్రయత్నం కానీ ఎక్కడా కూడా ఎవిడెన్స్లు అనేది కోర్టుకి సబ్మిట్ చేయలేదు అని సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి గారు చెప్పినటువంటి అంశాలని పొన్నవోలు సుధాకర్ లాంటి నటుడు అంటే నీకు అర్థం కాదా, లేదా చదువు రాదా, నువ్వు అసలు అడ్వకేట్వేనా, నువ్వు ఆ పోస్టుకి పనికొస్తావా, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి నువ్వు ఈ విధంగా మాట్లాడటం కోసం నీకు ఈ పోస్ట్ వేయించిందని అడుగుతా ఉన్నా. చాలా తప్పు పొన్నవోలు నువ్వు మాట్లాడేది. నువ్వు ఒక గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్నావు, లక్షల జీతం తీసుకుంటున్నావు. నీ యజమాని జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, భారతీరెడ్డి అవ్వచ్చు, విజయసాయిరెడ్డి అవ్వచ్చు, సుబ్బారెడ్డి అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు. కానీ జడ్జిమెంట్లను కూడా నువ్వు తప్పు మాట్లాడి తప్పుడు అంటకట్టే విధంగా ఇంకెన్ని రోజులు ఏ విధంగా చేస్తావు?